ఒక క్యాన్సర్ కేసు కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ లేకుండా ఎలా తగ్గిందో ఆమె మాటల్లోనే మనం ఇప్పుడు ఒకసారి విందాము. మస్తానం అనే పేషెంట్ 53 ఇయర్స్. ఈమెకి బ్రెస్ట్ నుంచి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంది. ఎక్కువగా గమనిస్తూ ఉండడం వలన హాస్పిటల్కి వెళ్ళి విజిట్ అయ్యారు. అప్పుడు మనకి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేశారు. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ లో మనకి బైరాయిడ్స్ 3 అనేది మెన్షన్ చేశారు. డాక్టర్స్ కి కొంచెం అనుమానం రావడం వలన ఫర్దర్ గా మ్యామోగ్రఫీ టెస్ట్ అనేది చేశారు. మ్యామోగ్రఫీలో మనకి బైరాయిడ్స్ 4 మెన్షన్ చేశారు. 4 సెంటీమీటర్ల గడ్డ అనేది ఉంది. తర్వాత ఫర్దర్ గా ఏంటంటే ఇది బయాప్సీ చేస్తే మనకి క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సరసా తెలుసుకోవడానికి బయాప్సీ అనేది చేశారు. బయాప్సీలో మనకి డక్టల్ సెల్ కార్సినోమ్ అనేది ఇచ్చేశారు. ఇప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పారు. వెంటనే ఈమెకి బ్రెస్ట్ రిమూవల్ చేయించుకోవాలి అని చెప్పారు. బ్రెస్ట్ రిమూవ్ చేయించుకున్నారు. దాని తర్వాత ఫర్దర్ గా మీరు కీమో గానీ రేడియేషన్ గానీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలని సజెస్ట్ చేశారు డాక్టర్స్. ఈమెకి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇష్టం లేదు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చెప్పారు, ఇక్కడ హైదరాబాద్ లో CMD డైట్ అనేది ఉంది, ఇది ఫాలో అవ్వడం వలన మీకు క్యాన్సర్ అనేది ఒకవేళ మీకు రిమూవ్ చేసినా అంతో ఇంతో కొంచెం లింఫ్ నోడ్స్ యాక్టివిటీ అట్లా ఉండొచ్చు, అది కూడా క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. మే 2024 మా క్లినిక్ వచ్చి విజిట్ అయ్యారు CMD డైట్ ఫాలో అవ్వడానికి. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈమె దగ్గర ఓన్లీ బయాప్సీ, IHC రిపోర్టు ప్లస్ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ రిపోర్ట్సే ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడానికి మేము PET CT అనేది చేయించాము. PET CT మే 2024 లో చేయించాము. అక్కడ మనకి చంకలో రైట్ సైడ్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ యాక్టివిటీ ఉంది, థైరాయిడ్ దగ్గర నాడ్యూల్స్ దగ్గర మెటబాలికల్ యాక్టివిటీ ఉంది, అదే విధంగా ఇంకా లంగ్స్ లో కొన్ని నాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈమెకి CMD డైట్ అనేది 8 మంత్స్ ఫుల్ కరెక్ట్ గా ఫాలో అయ్యింది. ఫాలో అవ్వడం వలన మేలో PET CT చేయించాము. మళ్ళీ డిసెంబర్ 2024 లో మళ్ళీ ఎంత తగ్గిందో తెలుసుకోవడానికి PET CT చేయించాము. PET CT లో మనకి రిపోర్ట్ ఏంటి అంటే మనకి థైరాయిడ్ దగ్గర నాడ్యూల్ మెటబాలికల్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోయింది, ప్లస్ లంగ్స్ లో ఉండే నాడ్యూల్స్ కూడా తగ్గిపోయింది. అదే విధంగా మనకి చంకలో ఉండే రైట్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా తగ్గిపోయాయి. ఈమె ఎలాంటి కీమో రేడియేషన్ చేయించుకోకుండానే మన డైట్ అనేది ఎట్లాంటి డీవియేషన్ చేయకుండా ఫాలో అవ్వడం వల్లనే ఈమెకి ఈ క్యాన్సర్ అనేది నయమైంది. మీరు చెప్పండి అమ్మా మస్తానమ్మ గారు, మీకు ఎలాంటి లక్షణాలు ఉండడం వలన మీరు హాస్పిటల్కి వెళ్ళి కలిసారు? నమస్తే అమ్మ. నాకు కొంచెం నొప్పిగా అనిపించింది. చూపించుకుంటే కొంచెం బీడింగ్ వస్తుందని నెల్లూరులో చూపించుకుంటే ఇది క్యాన్సర్ అన్నారు. మళ్ళీ మేము ఇక్కడ హైదరాబాద్ లో చూపించుకున్నాం. ఆపరేషన్ అయింది. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం పెట్టాలన్నారు క్రీమోలు, రేడియేషన్ అన్ని. నేను చాలా భయపడి వద్దు అనుకొని ఇంటికి వెళ్ళిపోతే మా ఫ్రెండ్ వచ్చింది విజయవాడ నుంచి నన్ను చూడటానికి. వాళ్ళ కొడుకు చెప్పింది ఇట్లా ఈ డైట్ ఉందంతా అక్కడికి వెళ్ళండి, మీకు ఏం కీమోలు ఏం వద్దు, బాగా అవుతుంది అంట సార్ హాస్పిటల్ చెప్పారు. అప్పుడు స్టార్టింగ్ నుంచి మీరే చూస్తుండ్రు. 6 నెలలకు నాకు చాలా బాగా రిజల్ట్ బాగా వచ్చింది మేడం. బాగుంది. మీకు ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా? ఏం ఇబ్బందులు లేదు మేడం. 1 వారం కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత బాగుంది, అంతా బాగుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు ఏమీ లేవు? ఏమీ లేదు, అన్ని నార్మల్ గా వచ్చినాయి మేడం. అన్ని టెస్ట్లు అన్ని చేయించుకున్నాం, అన్ని నార్మల్ గా వచ్చినాయి. బాగుంది. ఈ డైట్ వల్ల, దేవుడి దయ వల్ల, సార్ దయ వల్ల, మీ దయ వల్ల నాకు పూర్తిగా తగ్గిపోయింది మేడం. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే సెల్లులతో ఇక్కడికి రండి, చూపించుకోండి. ఇక్కడ బాగా అయింది, నాకు కూడా బాగైంది. హాస్పిటల్కి చుట్టూ తిరగకుండా ఈ డైట్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మనకు ఏ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోద్ది. నాకు తగ్గిపోయింది. ప్లీజ్ అందరు దయచేసి ఇక్కడికి రండి మేడం దగ్గరికి. నాకు స్టార్టింగ్ నుంచి మేడమే చూస్తుండ్రు. నాకైతే బాగా తగ్గిపోయింది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. ఎలాంటి కీమో రేడియేషన్ థెరపీ లేకుండానే మస్తానమ్మ గారు ఈ డైట్ లో క్యాన్సర్ ని క్యూర్ చేసుకున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి విజిట్ అవ్వండి.